నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అటు 22A భూ ప్రకంపనలు, ఇటు సీఎం టూర్ రద్దు. ఓవైపు మంత్రిపై సొంత పార్టీ నేతల ధిక్కారం, మరోవైపు ఫిరాయింపుదారులపై జడ్జిమెంట్ డే ప్రకటన. తెలంగాణ కాంగ్రెస్లో తెర ముందొకలా తెర వెనక మరోలా తతంగం జరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్ పాలనపై కాంగ్రెస్ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. కొందరు బాహాటంగానే విమర్శలు సంధిస్తున్నారు. దీంతో విపక్షాలు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. గాంధీ భవన్లో గీత దాటితే వేటు తప్పదా? కాంగ్రెస్లో కొత్త కల్చర్ మొదలైందా? రేవంత్ టీం ట్రెండ్ సెట్ చేస్తోందా? నయా ఫార్ములాలో హస్తానికి లాభమా నష్టమా? గ్రూప్ రాజకీయాలపై ఏఐసీసీ పెద్దలేమంటున్నారు? హ్యాండ్ షేక్ అవుతోందా? కలహాల కయ్యంపై వాటి స్పెషల్ డిబేట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్ టూర్ ఓకే, అమెరికా టూర్ నాట్ ఓకే అంటూ రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 24 నుంచి 29 వరకు అమెరికాలో పర్యటించేందుకు సీఎం రేవంత్ స్కెడ్యూల్ ఖరారైంది. కానీ విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో టూర్ రద్దయింది. ఆగస్టు 23న ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. అయితే కాంగ్రెస్ బీజేపీ లీడర్ల మధ్య పర్మిషన్ ఫైట్ నడుస్తోంది. హైదరాబాద్ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ను ఎవ్వరూ ఆపలేరని ఆయన చెప్పుకొచ్చారు. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. క్రమశిక్షణ కమిటీకి సురేఖ వివరణ ఇచ్చినా సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు శాంతించడం లేదు. ప్రభుత్వ విప్లు బీర్లా ఐలయ్య, వేముల వీరేశం సహా ఎమ్మెల్యేలు బాలునాయక్, నాయన్ రాజేందర్ రెడ్డి, వెడ్మా బొజ్జు, వీర్లపల్లి శంకర్ సీరియస్ అయ్యారు. తక్షణమే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నీకు సంబంధం లేదన్నప్పుడు నీ బిడ్డ మాట్లాడిన మాటల్ని ఎందుకు ఖండించలేదు? ఎందుకు నువ్వు క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మంత్రిగా, ముఖ్యమంత్రితో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులుగా ఖండించవలసినటువంటి బాధ్యత నీ పైన ఉన్నదా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం. పార్టీకి తలనొప్పి తెచ్చేటువంటి విధంగానే ఉంది, పార్టీకి నష్టదాయకంగానే ఉంది, పార్టీకి నష్టం కొని తెచ్చేటువంటి విధంగానే ఉన్నది. కాబట్టి ఈ భాష మాట్లాడుతున్న ఈ యాక్టివిటీ ఉన్నటువంటి వ్యక్తుల పైన పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ ఏఐసిసి కానీ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మేము ఈరోజు మాట్లాడటం జరిగింది. అనేక మంది నాయకులతో పాటుగా చెమటోర్చినటువంటి వ్యక్తి, రక్తం ధారపోసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒక్క కొండా సురేఖ మాత్రమే కాదు, సీఎం రేవంత్ నిర్ణయాలను వ్యతిరేకించిన వాళ్లకు పార్టీలో ఉండే అర్హత లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరనున్నట్టు వెల్లడించారు. పార్టీ బహిష్కరించక ముందే వెళ్లిపోతే మంచిదని కూడా హితవు పలికారు. పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు మనం న్యాయం చేయాలా, ఏదనుంటే సిఎల్పి సమావేశం కానీ మన పిసిసి అధ్యక్షుని ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి అందరం కూర్చొని మాట్లాడుకున్న విషయాన్ని బహిర్గతంగా ఆ సుష్మిత మాట్లాడడం చాలా తీవ్రంగా బాధ కలుగుతుంది. అదేవిధంగా ఆమె మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా సురేఖ గారు కూడా స్పందించి ఆమె మాటలను ఖండించి పార్టీకి, ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు లోతుగా తీసుకెళ్లాల్సిందిగా వారు కూడా విజ్ఞప్తి చేస్తూ, మరోవైపు కాంగ్రెస్లో అంతర్గత విభేదాలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికే ముందుగా షోకాజ్ నోటీస్ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్లో సమస్యలకు వలసదారులే కారణమన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది రేవంత్ రెడ్డేనని మండిపడ్డారు జీవన్ రెడ్డి. ఇప్పుడు సుష్మిత గారు ఏమన్నారు? ముఖ్యమంత్రి గారు ఏదైతుందో సమయం లేదు, సందర్భం లేదు, రేపు ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియదు, మీరు రాబోయే శాసన ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డి కొట్టేయాలంటే ఏమన్నట్టే? అసలు ముందు షోకాజ్ ఎవరికి ఇవ్వాలి? రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. ముందు సుష్మిత కాదయా, అసలు సుష్మితను ప్రేరేపించింది ఎవరు? సుష్మిత కామెంట్స్కి ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డి బాధ్యుడు. నీకు సమయం సందర్భం లేకుండా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కోటేయమని చెప్పు. రాబోయే ఎన్నికలు మళ్ళా
అభ్యర్థి ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని చెప్పి నువ్వు చెప్పుకో. ఇక తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై హైకోర్టులో విచారణ ముగిసింది. సెప్టెంబర్ 16న తీర్పును వెల్లడించనున్నట్టు న్యాయస్థానం తెలిపింది. దీంతో ఏం జరగనుందనేటువంటి ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అసలు ప్రజల భూములను 22A నిషేధిత జాబితాలో పెట్టలేదా? సీఎం సోదరులపై భూదందా ఆరోపణలపై ఎందుకు క్లారిటీ ఇవ్వటం లేదు? కొండా సుస్మిత కామెంట్లతో హస్తం పెద్దలు ఉలిక్కిపడ్డారా? వనపర్తిలో చిన్నారెడ్డిని రోజూ అవమానిస్తున్నారా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేముంది అంటూ కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ లొల్లి రోజు రోజుకు ముదురుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చెన్నారెడ్డి కావచ్చు, కొండా సుస్మితా పటేల్ కావచ్చు, వీళ్ళంతా అడిగినటువంటి ప్రశ్నల్లో తప్పేముంది? తప్పొప్పులను గుర్తించడమే నిజమైన ప్రజాస్వామ్యం కదా. అలాంటప్పుడు ఎందుకు ప్రెస్ మీట్లతో రచ్చ చేస్తున్నారు అన్నది కొందరి వాదన. దీంతో తెలంగాణ కాంగ్రెస్లోని అసంతృప్తి జ్వాలలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో కూడా మనం మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్డ్.